హాయ్ అండి. గేమ్ చేంజర్ కలెక్షన్స్ మొత్తం 4 రోజుల కలెక్షన్ చూసుకుందాం ఒకసారి. 4 రోజుల కలెక్షన్ వచ్చేసి దాదాపు 100,00,00,000 నెట్ అయితే దాటింది సినిమా అయితే. ఓవరాల్‌గా 110,00,00,000, 105,00,00,000 ఆ మధ్యలో అయితే ఉంది. ఆ రేంజ్‌లో అయితే ఉంది. కానీ నిర్మాత గారు చెప్పిన ప్రకారం అయితే 250,00,00,000 దాకా ఉండాలి. గ్రాస్ చెప్తున్నా. కానీ గ్రాస్ చూసుకుంటే 140,00,00,000 ఆ మధ్యలో ఉంది. మరి దాదాపు 100,00,00,000 అయితే డిఫరెన్స్ కనిపిస్తుంది నిర్మాతలు చెప్పిన దీనికి. మరి డే 1 అయితే వాళ్ళు అత్యుత్సాహం పడ్డారనుకుంటా 'దిల్ రాజు' గారు. ఏదో 'రామ్ చరణ్' ఫ్యాన్స్ కోసం అత్యుత్సాహంగా పోస్టర్ రిలీజ్ చేశారనిపించింది నాకైతే. అంటే సరిగ్గా చూసుకోకుండా కలెక్షన్‌లు మరి ఫేక్‌గా అలా అంత ఇవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక 20,00,00,000, 30,00,00,000 అంటే ఓకే. గానీ 100,00,00,000 డిఫరెన్స్ తోటి కలెక్షన్‌లు రిలీజ్ చేయడం అంటే నాకైతే చాలా ఆశ్చర్యపరిచింది. సరే ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే ఒక్కసారి కలెక్షన్‌లు నెట్ అయితే మాట్లాడుకున్నాం గదా! ఓవరాల్‌గా అయితే ఎక్కడెక్కడ కలెక్షన్‌లు ఎంతొస్తున్నాయి మాట్లాడుకునే ముందు సినిమాలో లోపాలేంటి? ఇప్పుడు చాలామంది ఇదే డిస్కషన్ నడుస్తుంది. ఎందుకంటే 'రామ్ చరణ్' ఫ్యాన్స్, నేను 'రామ్ చరణ్' ఫ్యాన్‌గా నేను చెప్పాను ఆల్రెడీ నా రివ్యూలో. మీరైతే ఒక పొలిటికల్ ఆహ్, ఒక మంచిగా నేర్చుకోవాలి. పొలిటికల్ లెసన్ నేర్చుకోవాలి. ఒక మంచి సమాజానికి సంబంధించి మంచి మంచి విషయాలు ఈ సినిమాలో ఉన్నాయి. మీరెళ్ళైతే ఫ్యామిలీతోటి ఎళ్లి చూడమని చెప్పాను. అందరూ అదే ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు 'రామ్ చరణ్' మీ హార్డ్ కోర్ ఫ్యాన్స్, నేను హార్డ్ కోర్ ఫ్యాన్‌ని. నేను చెప్పేదదే సినిమాలో స్టఫ్ ఏందంటే ఒక పొలిటికల్ గురించి మంచి లెసన్ అయితే ఉంది. కానీ సినిమా పరంగా మనం 'రామ్ చరణ్' నుంచి లేకుంటే ఇప్పుడు మన 'పుష్ప' వచ్చింది చూసాం మనం. ఏ రేంజ్‌లో ఉంది చూసారు గదా! నేనే 2 టైమ్స్ వాచ్ చేశాను 'పుష్పని'. ఇప్పుడు 'గేమ్ చేంజర్' రెండోసారి ఎళ్ళాలంటే నా వల్ల కాట్లేదు. మరి 'రామ్ చరణ్' ఫ్యాన్ అయ్యుండి కూడా నేను ఎళ్ళలేకపోతున్నా. మరి 'పుష్ప 2' నేను 2 సార్లు చూశాను. మార్నింగ్ షో ఎర్లీ మార్నింగ్ చూశాను. మళ్ళీ ఈవినింగ్ షో కూడా చూశాను నేనైతే 6కి మా ఫ్రెండ్స్ తోటి కలిసి చూశాను. మరి అంత ఇంపాక్ట్ కలిగించింది 'పుష్ప'. 'పుష్పలో' స్టోరీ ఏముందండి? మీరందరూ తెలిసింది కదా! ఈ స్టోరీ ఏమి లేదు. సెకండ్ హాఫ్ అంతా వాళ్ళ సిస్టర్‌ని కాపాడే సీన్స్, ఎలివేషన్ సీన్స్ ఉంటాయి. క్లైమాక్స్ కావచ్చు, దాని ముందొచ్చేది. అలానే ఒక జాతర సీన్ ఒకటి పెట్టుకున్నారు. జస్ట్ జాతర సీను, చిన్న ఎమోషన్ ట్రాక్ పెట్టుకొని అక్కడ ఒక జాతర సీన్ పెట్టుకున్నారు. దాని ముందొస్తే ఆ ఎర్రచందనం దాని గురించే సీఎంని మార్చడాలు ఇయన్నీ పెట్టుకున్నారు. సినిమా చూస్తే మీరు ప్లాట్ అసలు పెద్ద విలన్ అంటూ అక్కడ ఏం కనిపించకపోయినప్పటికీ 'పుష్ప' క్యారెక్టర్‌ని ఎంత ఎలివేషన్ చూసి ఎంత ఎక్సలెంట్‌గా చూపించారో మనం చూసాం. సాంగ్స్‌లో డాన్స్‌లు కావచ్చు అన్నీ. ఇక్కడ చూస్తే 'రామ్ చరణ్‌ని' అసలు 'శంకర్' ఏం చేసాడో నాకు అర్థం కాట్లా. 75,00,00,000 సాంగ్స్ పెట్టి మరి మీరు ఆ జాతర పాట ఒకటి చూసారు. దీంట్లో 'అరుగు మీద' పాట మీద నేను ఎంతో ఎక్స్‌పెక్ట్ చేశానండి. 'అరుగు మీద' సాంగు ఎంతో ఎక్స్‌పెక్ట్ చేశాను. సినిమాలో చూస్తే నాకసలకి ఏం అనిపించలేదు. నాకసలకి ఏం చెప్పాలో కూడా అర్థం కాట్లేదు 'అరుగు మీద' సాంగు. ఆహ్, అట్లా అయిపోయింది. మరి సినిమా ఫ్లాష్ బ్యాక్ ఎంత స్ట్రాంగ్‌గా ఉండాల్సిందో దాన్నయితే నీరు గార్చేశారు. స్ట్రాంగ్ అనిపించలేదు నాకైతే ఫ్లాష్ బ్యాక్ కూడా 'రామ్ చరణ్‌ది'. మీకు మెసేజ్ ఇవ్వొచ్చండి. సొసైటీకి మంచి మెసేజ్ ఇవ్వచ్చు. ఈ సినిమాలో మంచి మెసేజ్ ఉంది. ఆ మెసేజ్ కూడా చాలా పవర్‌ఫుల్‌గా ఇవ్వాలి. ఇప్పుడు 'బాలకృష్ణ' ఉన్నాడు. కొన్ని కొన్ని మెసేజ్‌లు ఆడోళ్ళ అంటే లేడీస్ గురించి మంచి మంచి డైలాగులు ఇంగ్లీష్‌లో చెప్తా ఉంటాడు. ఆ డైలాగులు ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటాయి మీరు చూసారు కదా! దాంట్లో కూడా మెసేజ్ ఉంటుంది. మీరు 'భగవంత్ కేసరి'లో కూడా ఒక అమ్మాయిని అంటే ఎక్కడ టచ్ చేస్తే ఏంటని దాని సీన్ గురించి ఎక్సలెంట్‌గా చెప్పడం చూసాం. మరి అలాంటి ఎమోషన్స్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పెట్టుకొని మంచి ఎమోషన్స్ చెప్పాలి. అలానే దీంట్లో కూడా ఒక ట్రైలర్ చూసాం కదా! 'రా' అంటే 'రా' అనేది. అక్కడ ఎంత మంచి సీన్ అండి. దాన్ని ఎంత ఎలివేషన్ తోటి ఎంత మంచి బ్యాక్‌గ్రౌండ్ పుష్ చేసి 'రామ్ చరణ్' ఎంత ఎలివేషన్‌తో చూపించాలి. కానీ నేను నేను చూస్తే ఆ సీను ఆహ్, ట్రైలర్ చూసినంత ఇంపాక్ట్ సినిమాలో చూసినప్పుడు ఆ లెంతీ సీన్ చూసినప్పుడు నాకైతే అనిపించలేదు. అది మెయిన్ మిస్ అయింది అదే అండి. స్టోరీ బాగున్నప్పటికీ ఆ స్టోరీని 'రామ్ చరణ్‌ని' ఎలివేషన్ చేసి మంచి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పుష్ చేసి చూపించలేకపోయాడు 'శంకర్' అయితే. దాన్ని అట్టర్ మెయిన్ ఉంది. హీరోని తప్పట్లేము, డైరెక్టర్‌ని నిర్మాతని తప్పట్లేము. ఓన్లీ డైరెక్ట్ చేసిన తప్పిదమే 'శంకర్' గారు ఒక్కలే ఈ సినిమా ఫ్లాప్‌కి కారణం. ఫ్లాప్ అనకూడదు. సినిమా ఇంకా కలెక్షన్ రాబడుతుంది కాబట్టి ఆహ్, మెయిన్ రీజన్ ఈ నెగెటివ్ టాక్‌కి ఇదే మెయిన్ రీజన్ అండి. మెయిన్ రీజన్ అంతే. సాంగ్స్ 'రామ్ చరణ్' మనం చూసిన 'ట్రిపుల్ ఆర్‌లో' 'నాట్ నాట్' సాంగ్‌కి ఎంత డాన్స్ ఏసాడండి. దాని ముందు సినిమాలు కూడా ఎంత డాన్స్ ఏసాడు. ఎంత మంచి ఎక్స్‌ప్రెషన్ ఇస్తాడు 'రంగస్థలంలో' చూసాం. అలాంటి యాక్టర్‌ని తీసుకొచ్చేసి మీరు ఆ సాంగ్స్‌లో డాన్స్‌లేందో, ఆ 'రామచ్చ' సాంగ్‌లో ఆ మూవ్‌మెంట్ అది వస్తుందా బాడీ నుంచి మూవ్‌మెంటే రావట్లే. అంత పట్టకపోయినట్టు ఏస్తున్నాడు. నాకు అర్థం కావట్లేదు. ఆ తర్వాత మీరు చూసుకుంటే మిగతా సాంగ్స్ కూడా 'ధూప్' సాంగ్ ఏందో, ఆ గ్రాఫిక్ ఏందో, మీమ్స్ ఎమోజిస్ ఏందో అంత దారుణంగా ఉంది. ఓవరాల్‌గా సరే ఇంక పక్కన పెట్టేస్తే సినిమా నెగెటివ్ గురించి ఎందుకంటే ఇదే చెప్తున్నా. అసలు ఏం చూడాలి సాంగ్స్‌లో ఏముంది? ఒక సాంగ్ ఎత్తేసారు అసలకి. నాకు నచ్చిన పాటే అది. ఆ పాటను కూడా ఎత్తేసాడు సినిమాలో లేకుండా. 3:30 గంటల సినిమా రా 'పుష్పని' చూస్తున్నారు. ఇంకా 20 నిమిషాలు యాడ్ చేస్తారంట. అంటే 4 గంటల సినిమా దాదాపు ఉంటుంది.
వాచ్ చేస్తున్నారు జనాలు. మీరు 3 గంటల సినిమాలో ఎందుకని ఆ పాట ఎత్తాడో నాకు అర్థం కావట్లేదు శంకర్ గారు. అంటే సినిమాలో విషయం ఏం లేదు. క్లైమాక్స్ ట్విస్ట్ అయితే ఇంక దారుణాతి దారుణం. అసలకి ఈ సినిమాలో రామ్ చరణ్‌కి మోటివ్ అంటూ ఏమి లేదు. అది మెయిను. ఒక ఎయిమ్ తోటి ఒక పర్సన్ ఎళ్తూ ఉంటే ఒక ఎమోషన్ అంతా క్యారీ అవుతా ఉంటది. రామ్ చరణ్ ఏదేదో చేసుకుంటూ పోతుంటాడు సినిమా అంతా కూడా తన ఇష్టం వచ్చినట్టు. ఒక ఎమోషన్ క్యారీ అవ్వదు. ఒక స్టోరీ కంటిన్యూషన్ ఉండదు. వాళ్ళ నాన్న ఆశయం ఎటు తెలీదు. ఫైనల్‌గా వచ్చేసరికి వాళ్ళ అమ్మగారు చేసే త్యాగం ఎందుకో అర్థం కాదు. అసలకి రకరకాలుగా అయితే క్లైమాక్స్ ఎండ్ అవుతుంది. సరే ఇదంతా ఇంక పక్కన పెట్టేద్దాం. ఇంగ ఆల్రెడీ సినిమా వచ్చేసి మనం ఎంత ఆవేదన పడ్డా మళ్ళీ సినిమా తిరిగి రాదు కాబట్టి ఆల్రెడీ షోలు పడిపోతున్నాయి కాబట్టి ఇంక దాన్ని మనం ఏం చేయలేము. ఎడిటింగ్ గాని ఏం చేయలేము. సరే ఇంగ కలెక్షన్ విషయానికొస్తే 'దిల్ రాజు' చెప్పిన దాన్ని పక్కన పెట్టేస్తే నేను బుక్ మై షోలు కూడా చూస్తున్నామండి. అన్ని ఏరియాల్లో చూస్తా ఉన్నా. అన్ని గ్రీన్‌లోనే ఉన్నాయి. ఏదో ఆయన చెప్పినట్టు ఆరెంజ్ కలర్స్ ఏం లేదు. డే 1, డే 2 పర్లేదనిపించింది. హిందీలో పర్లేదు, తెలుగులో కూడా పర్లేదు. డే 3 నుంచి డే 4లో కూడా చాలా కలెక్షన్ అయితే డ్రాప్ అయినాయి. ఓవరాల్‌గా అయితే 100 కోట్ల నెట్ అయితే దాటింది ఓవరాల్‌గా. కెరియర్ బెస్ట్ కలెక్షన్‌లో వస్తున్నాయి. ఇంకా 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 3 రోజులు ఉంది కాబట్టి సంక్రాంతి, ఇంకా మంగళవారం, బుధవారం అలానే వీకెండ్ అంతవరకు ఇచ్చే ఆదివారం వరకు అయితే సెలవులు ఉన్నాయి కాబట్టి చూద్దాం కలెక్షన్‌లో ఏమైనా ఇంప్రూవ్ అవుతుందేమో. ఓవరాల్‌గా హిందీలో మంచి కలెక్షన్ రాబడుతుంది. ఇంక తమిళ్‌లో అసలకి శంకర్‌ని పట్టించుకోలేదు. మలయాళంలో డిజాస్టర్ అసలు కనిపించట్లేదు. కర్ణాటకలో కూడా మరీ దారుణంగా కలెక్షన్ అయితే రావట్లేదు. యూఎస్ఏలో కొంచెం పర్లేదు. తెలుగులో బెటర్‌గా ఉంది. బెటర్‌గా అంటే ఇంకా పడిపోయింది. చాలా వరకు కలెక్షన్ పడిపోయినాయి. చూద్దాం ఓవరాల్‌గా అయితే ఈ సినిమా వచ్చేసి చూద్దాం ఇంకా మంచి ఇప్పటికే పాజిటివ్ టాక్ ఏంటి ఒకటే ఉంది. సినిమాలో మంచి మెసేజ్ ఉందనైతే అందరూ ఎంకరేజ్ చేస్తున్నారు చాలా మంది వరకు. రివ్యూవర్స్ ఏందంటే ఇప్పుడు నేను రివ్యూవర్‌గా ఏం చెప్పానంటే మనం రెగ్యులర్‌గా సినిమాలు చూస్తుంటాం గదా! ఇంపాక్ట్ లేదు. 'రామ్ చరణ్' మంచి ఎలివేషన్ సీన్స్ ఏం లేవు. సాదాగా సినిమా పోతూ ఉంటుంది. ఫ్లాట్‌గా ఒకప్పుడు సినిమా వచ్చింది గదా! ఒకే ఒక్కడనుకోండి. ఒకే ఒక్కడు కూడా కొద్దిగా ఫ్లాట్‌గా పోతుంది గదా! అప్పుడు అది నడిచింది. అప్పుడు 20 సంవత్సరాల క్రితం అప్పుడు ఆ సీన్స్ అయన్నీ నడిచాయి. ఇప్పుడంతా ఎలివేషన్స్ గావాలి. మంచి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఉండాలి. ఉంటేనే సినిమాలు చూస్తున్నారు. లేకుంటే చూడట్లేదు. మీరు డబ్బులు గూడా దాదాపు 450,00,00,000, 500,00,00,000 పెట్టినా అని జెప్తున్నారు. మరి అంత డబ్బులు పెట్టి ఇలాంటి సినిమా తీస్తే ఎలా ఉంటుంది? సరే ఓవరాల్‌గా కలెక్షన్‌లు అయితే ఇవ్వండి. ట్రూగా మరి ఆ తర్వాత 'దిల్ రాజు' 180,00,00,000 ఫస్ట్ రోజు పోస్టర్ ఏసినప్పటికీ ఆ తర్వాత అయితే అంతులేడు. దీని గురించి ఏం మాట్లాడట్లా. ఆయన సంక్రాంతికి వస్తున్నారు అయితే బిజీ అయిపోయారు. సంక్రాంతికి వస్తున్న సినిమా గూడా నేను ఈరోజు చూస్తా. మాక్సిమం ఈవినింగ్ షోయే చూస్తాను. మీకు కుదిరితే రేపు రివ్యూ ఇస్తాను. ఎందుకంటే నేను ఈవినింగ్ షో 10కి చూస్తాను. ఆ తర్వాత మంచి రివ్యూ రాయలేను. తర్వాత మీరు మరుసటి రోజు అయితే చూస్తది. మీకైతే రేపొస్తది రివ్యూ. ప్రస్తుతానికి ఇది గేమ్ చేంజర్ అయితే కలెక్షన్‌లొచ్చేసి హిందీలో మంచిగానే కలెక్షన్ రాబడుతుంది. తెలుగులో మంచిగా రాబడుతుంది. మిగతా ఎక్కడ గూడా చాలా లో కలెక్షన్‌లు అయితే ఉన్నాయి. చూద్దాం హిందీలో ఏమైనా పికప్ అవుద్దేమో చూద్దాం ఉండగా. ఎందుకంటే మెసేజ్ ఉంది గాబట్టి జనాలకు నచ్చొచ్చేమో. సొసైటీకి మంచి విషయాలు చెప్తున్నాడు గాబట్టి రామ్ చరణ్. మరి అదేమన్నా నచ్చి ఏమన్నా పికప్ అవుతుందేమో. ప్రస్తుతం తెలుగులో గూడా ఇదే చూడాలి. ప్రస్తుతం సంక్రాంతి వస్తున్నాం బాగా ఊపులో ఉంది మరి. దాన్ని తట్టుకొని ఇది ఎట్లా ఉంటుందో చూడాలి మా చరణ్ సినిమా. చూద్దాం. మరి ఇదండి ఇప్పటికి కలెక్షన్‌లయితే నిజమైన కలెక్షన్‌లయితే ఇదే. నెట్ అయితే 100,00,00,000 దాటింది. ట్రూగా 110,00,00,000, 105,00,00,000 మధ్యలో అయితే నెట్ ఉంది. గ్రాస్ వచ్చేసి 140,00,00,000, 135,00,00,000 మధ్యలో అయితే గ్రాస్ అయితే ఉంది. సినిమా కలెక్షన్ ఇదే. 4 రోజుల కలెక్షన్‌లు ఇవే.